హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి ఖచ్చితంగా ఒక దారుణమైనటువంటి పచ్చి నిజం అనేది తెలుసు ఉంటుంది. అయితే ఏ స్త్రీ నుండి ఏ నిజం తెలుసు ఉంది, అయితే ఎవరి నుండి ఎలా జరుగుతూ ఉంటుంది, ఈ రాశి వారికి పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక, మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పదంలోనే జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే కనుక, ఈ రాశి వారి చాలా మంచి వ్యక్తులు. ఈ రాశి వారికి అధికంగా ఓర్పు సహనం అనేది ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయవలటం వల్ల ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతల వల్ల కుటుంబం యొక్క విలువ అనేది తెలుస్తుంది. డబ్బు విలువ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అదే విధానంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కానీ కొన్ని పరోక్షమైనటువంటి మాటలను నమ్మటం మానివేయాలి. ఈ యొక్క రాశి వారిని సమాజంలో చెడు చేయాలని చెప్పి చూసే శత్రుత్వం కొంతమందికి ఉంటుంది. వీరికి శత్రువులు కనిపించకుండానే ముందే శత్రువులు చాలా ఎక్కువ. కానీ వీరికి ఆ శత్రువులు ఎవరో కనిపించరు, వీరు కనిపెట్టరు కూడా. శత్రుత్వాన్ని వీరు కనిపెట్టలేకపోతూ ఉంటారు. అలానే వీరు చాలా మంచిగానే అయినప్పటికీ వీరి యొక్క మంచితనాన్ని కూడా గుర్తించలేక చాలామంది కూడా ఉంటారండి. వీరి మంచితనాన్ని గుర్తించలేకపోతూ ఉంటారు చాలామంది. కానీ ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే కనుక, అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇలా గుడ్డిగా నమ్మటం మానివేయాలి. అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం మానివేయాలి. ఎప్పుడైతే మీరు అందరినీ మన అనుకొని గుడ్డిగా నమ్ముతూ ఉన్నారో, అప్పుడు మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సమస్యల కారణంగా మీరు జీవితంలోని కొన్ని రకాల సమస్యలను అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా మీకు అనేక రకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు అన్ని విధాలుగా మేలుగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలుసో తెలియకనో చేసుకున్నటువంటి నోరు జారేటువంటి విషయాల వలన ఎక్కువగా వీరి సమస్యలను ఎదుర్కొంటారు. ముందుగా వీరు నోరు జారడం మానివేయాలి. చాలాసార్లు నోరు జారుతూ ఉంటారు. అది తెలుసో తెలియకనో అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ వీరికి అవి సమస్యలు అధికమవుతూ ఉంటాయి. వాటి నుండి అధికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు మేలు చేసే వారి నుండి కూడా మీకు దూరంగా వెళ్ళవలసి రావచ్చు. తద్వారా మీరు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే గనక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీరు కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించి పనులు చేస్తే కనుక తప్పకుండా మీకు విజయం అనేది మీ సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే వీరికి అనవసరమైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కనుక ఈ రాశి వారు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. ఆచితూచి అడుగులు వేయడం వలన వీరికి అద్భుతమైనటువంటి ఫలితం అయితే అనేది ఉంటుంది. నిజానికి ఈ యొక్క రాశి వారికి సమయం శుభం అనేది నడుస్తూ ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆప్తులతో సంభాషిస్తూ ఉంటారు. పనులు అడావిడిగా సాగిపోతూ ఉంటాయి. ప్రముఖుల సందర్శనం మీకు వీలు పడకపోవచ్చు. కొంతమందిని కలవడానికి ప్రముఖులను కలవడానికి మీకు కుదరకపోవచ్చు. అలానే ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పటి నుండో ఒక విలువైనటువంటి పత్రాలను అందుకోవాలని చూస్తూ ఉన్నారు. తాత్కాలంలో ఉన్నటువంటి ఆస్తి కావచ్చు, ఆస్తి తగాదాల నుండి బయటపడడం కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, పై చెయ్యి ఈ సమయంలో వీరిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదురు చూసిన పత్రాలు అందుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలలోని ఇబ్బందులను ఎదురయ్యే అవకాశాలు ఉంటుంది. వీరు ప్రయాణించే ముందు ఇష్ట దైవాన్ని ఆరాధించి ప్రయాణించడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. మేషరాశి
వారికి ప్రయాణంలోనే భారీగా మార్పులు ఉండవచ్చు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండవచ్చు. ఆ సమయంలో ఇష్టదైవారాధన అంటే ఇష్టదైవాన్ని ఆరాధించి బయటికి వెళ్ళడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారికి జీవితంలోని ఒడిదొడుకులు చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. శ్రమ అనేది అనేకమైనటువంటిది బాధ్యతలను నేర్పిస్తుంది. అనేకమైనటువంటి బరువు బాధ్యతలను కూడా వీరు అధికంగా మోస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు కూడా కొంత ఎదురయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇబ్బందులు పెరగకుండా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడే నిర్ణయాలను తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. మీకు ఈ సమయంలో అంటే చాలా అదృష్టమే ఉంది. మీకు అలానే గ్రహాల బలం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గ్రహ బలం విశేషంగా కనిపిస్తుంది. ఏ పని చేసినా రెట్టింపు శుభవార్తలు అయితే ఉంటాయి. అలానే మీకు ఏదైనా సరే ఎక్కువగా సహకరిస్తుంది. ముఖ్యంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో మీరు ఎక్కువగా ఆటంకాల నుండి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు నూతనంగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ అధికారుల నుండి ప్రశంసలను లభింపచేస్తుంది. అలానే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను కూడా గొప్ప విజయాలను మీరు పొందుతారు. ఈ సమయంలో ఇష్టమైనటువంటి దేవతారాధన మేలు చేస్తుంది. అంటే మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆడవారికి సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసే వారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వీరికి ఈ సమయం ఎక్కువగా శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక శుభదాయకంగా ఉంది కానీ కష్టపడితే ప్రతిఫలం అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టపడిన వారిదే ప్రతిఫలం అనేది తప్పదు. అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. కానీ తగినటువంటి శ్రమ కూడా చాలా అవసరం. అయితే ఈ సమయంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్న, ఉన్నతమైనటువంటి మంచి విజయాలను కూడా పొందాలి అన్న, కుటుంబంలో సంతోషం అధికంగా ఉండాలన్నా వీరు ఈ సమయంలో ఇష్టదైవాన్ని పూజించండి. అలానే మీకు వ్యాపారంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి మునుపు చూడనంత అదృష్టం ఈ సమయంలో ఉంటుందంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మునుపు కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా అదృష్టం అనేది లభిస్తుంది. ఇక ఈ సమయంలో మీకు మునుపటి కంటే కూడా ఎక్కువగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కష్టపడి శ్రమించండి, ఖచ్చితంగా మీకు విజయం ఇదే. ఇక తెలుసుకున్నారు కదా, మీరు ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చినట్టుగా మీపై మీకు ధైర్యాన్ని ఉండదు. అంటే ఇతరుల ధైర్యాన్ని చెప్తూ ఉంటారు, కానీ మీపై మీకు ఆ ధైర్యం అనేది ఉండదు. మీ దగ్గరికి వచ్చేసరికి ఆ ధైర్యాన్ని కోల్పోతారు. ఇక వీరికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాలు మాత్రం అందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పౌర్ణమి అంతా మంచి జరుగుతుంది. మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాలు నమ్మిన వ్యక్తి ద్వారా మోసపోతూ ఉంటారు. అంటే వీరికి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజునైతే దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి పరిచయం మిమ్మల్ని నాశనం చేయబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాగా అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి వల్ల మీరు చేయకూడనటువంటి పొరపాటు అయితే చేస్తారు. అవసరమైన గొడవలకు జోలికి వెళ్ళి పోలీసుల కేసులో వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మేషరాశి వారైతే ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. అయితే మీకు సంబంధం లేని విషయంలో ఒక వ్యక్తి కారణంగా మీరు జోక్యం చేసుకొని కేసుల వరకు వెళ్ళే ప్రమాదం అయితే పోల్చి ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక ఈ రాశి వారి జాతకులకైతే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ విధంగా మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు సమస్యలు మీరు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వ్యాపార రంగంలో మీరు ఒక మేలురాయిల్ని అధిగమించడానికి మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అలానే భాగస్వాములతో చిన్న తగాదా వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక మీరు తగినంత జాగ్రత్తగా తీసుకోవడమే మంచిది. అయితే ఈ యొక్క రాశి వారికి అయితే బుధవారం రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి చెందిన ఉద్యోగస్తులకి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి పని అయితే
పూర్తి చేసేటువంటి పై అధికారుల నుండి ప్రశంసలను మీరు పొందుకుంటారు. అలాగే మీరు ఉద్యోగంలో బదిలీ కోసం కానీ ఎదురు చూస్తున్న వల్ల ఉద్యోగంలో బదిలీ వస్తుంది.